శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు తేజ భక్తి టీవీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది చాలా గొప్ప స్తోత్రం. సాధారణంగా నాకు తెలుసున్నంత వరకు ఎక్కడ బయట స్తోత్ర మంజరులలోనూ వాటిల్లోనూ ఎక్కడా లేదు. బ్రహ్మాండ పురాణంలో చక్కగా శంభుదేవుణ్ణి ఉద్దేశించి అసుర సంధ్య వేళలో చదువుకోవడానికి, అలాగే లలితాదేవిని ఆవిర్భవించమని దేవతలు చేసిన ప్రార్థన ఉత్తర క్షణంలో ఆవిడ అనుగ్రహించి ఆవిర్భవించినటువంటి సందర్భంలో చేసిన స్తోత్రం. మూడు ఒక వరుస క్రమంలో అలా చదవడం వల్ల చక్కగా ఇంటికి సర్వమంగళములు చేకూరుతాయి. ప్రతిరోజు అలా రోజు అసుర సంధ్య వేళలో అందులో దేవాలయంలో కూర్చుని చదవడం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం పరిపుష్టంగా లభిస్తుంది. పైగా లలితా సహస్రనామ స్తోత్రం అనేటటువంటిది చాలా గొప్పది. అటువంటి స్తోత్రం వినే ముందు ఒక్కసారి మీ అందరూ కూడా భగవన్నామని చెప్పడం వల్ల మీకు ఆ ఈశ్వరుడు యొక్క కారుణ్యం పరిపూర్ణంగా లభిస్తుంది అని ఈ స్తోత్రాన్ని మొట్టమొదటి రోజుకే అచ్చు వేయించి మీ అందరికీ అందే ప్రయత్నం చేయడం జరిగింది. కాబట్టి స్తోత్రం చదవడం పెద్ద విశేషమేముంది, స్తోత్రం అయిపోయిన తర్వాత ఉపన్యాసానికి ఎడదామనే ప్రక్రియ పెట్టుకోకండి. స్తోత్రం చదవడం ఎంతో గొప్పది. ఎందుకంటే తరచూ నేను మీతో ఉటంకిస్తూ ఉంటాను, మనుష్యుడికొక్కడికే భగవన్నామని చెప్పగలిగినటువంటి అధికారం ఉంటుంది. ప్రదోష వేళ పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన కాలం, ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన కాలము అని ఉండదు. ఎప్పుడు పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూష్టముగా లభించేటటువంటి కాలం. అటువంటి సమయంలో ముందు శంభుదేవుడి గురించి ప్రార్థన చేస్తే మీరు ఎన్ని మాటలైనా చెప్పండి, అమ్మవారు మహాపతివ్రత. ఆవిడికి తనని స్తోత్రం చేయడం కన్నా ముందు భగవత్ సంబంధంగా ఈశ్వర సంబంధమైన ప్రార్థన ఆవిడ వింటే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. అందున మీరు నమ్మండి నమ్మపోండి, నేను ఒక పరమసత్యం మీకు చెప్తున్నాను. సువాసినిత్వం కలిగినటువంటి ఆడది ఎవ్వరైనా సరే అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం వల్లే ఆ సువాసినిత్వంతో ఉంటుంది. అటువంటి సువాసిని అమ్మవారిని ఉద్దేశించి ఒక్కసారి ఆ స్తోత్రం చెప్తే ఆవిడ పరమ ప్రసన్నురాలవుతుంది. అటువంటిది లలితా సహస్ర వ్యాఖ్యానం వింటూ ప్రతిరోజు అటువంటి స్తోత్రాన్ని చదివితే అమ్మవారి అనుగ్రహం ఎంత పరిపుష్టం అవుతుందో ఆలోచించండి. ఇళ్లలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులున్నా కూడా సర్దుకుంటాయి అమ్మవారి అనుగ్రహం చేత. తొందరగా పలుకుతుంది సువాసిని యొక్క ప్రార్థనకి, సువాసిని యొక్క అర్చనకి. అంత భక్తితో పిలిచిన మగవారికి కూడా తల్లిగా వెంటనే బిడ్డకి పలికినట్టు పలుకుతుంది. కనుక చక్కగా రోజు ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకోవడం అనేటటువంటిది మనకి ఇలా దేవాలయంలో కూర్చుని లలితా సహస్ర వ్యాఖ్యాన సందర్భాంతర్గతంగా చేసుకోవడం అనేది అన్ని వేళలా కుదరదు. ఒక ప్రత్యేకమైన కాలంలో అమ్మవారు అనుగ్రహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అప్పుడు అంత పరమ పవిత్రమైన అవకాశాన్ని చేజేతిలో విడిచిపుచ్చుకోకూడదు. అందుకని మీరందరూ కూడా సాధ్యమైనంత వరకు సమయానికే వచ్చి ఆ స్తోత్రాన్ని అనుసంధానం చేసేటటువంటి ప్రయత్నం చెయ్యండి. హరి ఓం. నిన్నటి రోజున మీతో నేను ఆ ఉపన్యాసం యొక్క చిట్ట నేను మీతో ఒక విషయాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అన్న నామం గురించి కొంత మీకు పరిచయం చేసి ఉన్నాను. ఉద్యద్భాను సహస్రాభ అంటే ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతి కలిగినది, ఉదయించుచున్న సూర్యుని యొక్క 1000 కిరణముల కాంతి కలిగినది. మీరు ఎలా అన్నా పర్వాలేదు, కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది. ఆయన లేదా వసిన్యాది దేవతలు ప్రకటంగా రంగును ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఆ రంగు చెప్పలేదు కాబట్టి మీరు వెంటనే ఏం చేయాలి, అటువంటి కాంతి కలిగినది అన్నాను అనుకోండి. ఇప్పుడు మీరు రేపు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి ఎవరో, అదేదో ఒక పరమ పవిత్రమైన సందర్భం కాబట్టి రేపు మీరు ఎటువంటి బట్ట కట్టుకుంటున్నారు అని అడిగారు అనుకోండి. నేను నిమ్మపండు రంగు బట్ట కట్టుకుంటున్నాను అన్నాను అనుకోండి. అప్పుడు మీరు వెంటనే ఈయన కట్టుకునేటటువంటి బట్ట రంగు ఆయన చెప్పాడా, నిమ్మపండు రంగు అన్నాడు. అంటే మీ స్మృతిలోకి ఏది రావాలి, నిమ్మపండు రావాలి. నిమ్మపండు వచ్చిన తర్వాత మీరు మనోనేత్రంతో చూడాలి, అంతేగాని గబగబా రైతు బజారుకి వెళ్ళి నిమ్మపండు కొనుక్కొని చూడక్కర్లేదు. మనస్సులో నిమ్మపండుని చూడాలి. మీరు చూస్తారు కూడా అలా వెంటనే. అప్పుడు నిమ్మపండు ఏ రంగులో కనపడుతుంది, దానికి పెద్ద తర్కం ఏమి ఉండదు, పసుపచ్చగా ఉంటుంది. కాబట్టి ఈయన ఎటువంటి బట్ట కట్టుకుంటున్నాడని మీకు అర్థమైంది, పసుపచ్చని బట్ట కట్టుకుంటాడు. అలాగే అసలు వెంటనే వసిన్యాది దేవతలతో అమ్మవారు మీకు ఒక గొప్ప అనుగ్రహాన్ని ఆ నామంలో ఇచ్చేసింది. మీరు గమనించండి. ఎందుకని
అంటే ఉద్యద్భాను సహస్రాభ అంది. బుత్ పైకి లేస్తున్నావు అందావిడ. అంటే ఇన్నాళ్ళు జీవకోటి యాత్రలో నిద్రపోతున్నవాడు ఈ నామాన్ని లోపల విని దర్శనం చేయడం మొదలు పెట్టగానే లేచాడు. అంటే ఏదో ఒక పని జరుగుతోంది, ఒక క్రియ జరుగుతోంది, ఒక మార్పు జరుగుతోంది, ఏదో ఒక గొప్ప మలుపు తిరుగుతోంది. అప్పుడు మీరు ఉదయించుచున్న సూర్యుని కాంతి ఏది మనసులో భావన చెయ్యాలి. ఉదయిస్తున్నటువంటి సూర్యుడి యొక్క కాంతి ఏ రంగులో ఉంటుంది? అది చూడని వాళ్ళు ఎవరు ఉండరు లోకంలో, ఎరుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఆ ఎరుపు రంగుని వెంటనే ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు ఎరుపు రంగులో ఉండడం అంటే ఆ ఎరుపు రంగు ఎవరైనా పెట్టుకున్నటువంటి కుంకుమ ఎలా ఉంటుందో అలా ఉంటుందా, వ్యాప్తి చెందుతున్నటువంటి కాంతిగా ఉంటుందా? మీరు ఒక్కసారి జాగ్రత్తగా దాన్ని భావన చేయండి. ఆ సూర్యోదయం జరిగేటప్పుడు ఆ ఎరుపు రంగు ఏదో ఒక్క చోట అలా ఏదో లలాటమనందు పెట్టుకున్న బొట్టు ఎలా ఉంటుందో అలా ఒక్క బింబం ఒక్కటి ఎర్రగా ఉదయిస్తుందా? ఆ ఎరుపుతనం కాంతి ప్రవాహం కింద ఏదో పల్లానికి ప్రవహిస్తున్న ప్రవాహంలా ఆకాశం అంతా కొద్ది క్షణాల సేపు ఎర్రటి కాంతి కప్పుతుందా? కప్పుతుంది, ప్రవాహం ఉంటుంది. దీన్ని శంకర భగవత్పాదులు అత్యద్భుతంగా అనుసంధానం చేశారు. అందుకే ఆయన తనుఛాయాభిస్తే తరుణ తరుణి శ్రీ సరణిభిః అన్నారు. శ్రీ సరణిభిః, సరణిభిః అంటే కాలువ, ప్రవాహము, లహరి. ఇది ఎటువంటి లహరి? ఆ ఎర్రటి కాంతి శ్రీ అన్నారు. ఆయన అమ్మ బాబోయ్, శంకరులకి శంకరులు సాటి ఆయనలా ఎవరు అనలేరు. మహాపురుషుడు శంకర భగవత్పాదులంటే. ఆయన సౌందర్య లహరి అన్నారు, శివానంద లహరి అన్నారు. ఇక్కడ లహరి అనకుండా శ్రీ సరణిభిః అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. ఎప్పుడు? ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చిన కాంతి కాదు. ఎప్పుడు కాంతి శ్రీ సరణిభిః? మీరు అమ్మవారిని ఇక్కడ చూడడం ప్రారంభం చేస్తే, ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి అమ్మవారు లోపల నుంచి ఆవిర్భవిస్తూ ఉంటే ఎర్రటి కాంతి ఎలా వస్తుందో, ఆ కాంతి సూర్యబింబం ఉదయించినప్పుడు ఒక చోట బొట్టు పెట్టినట్టు ఆగిపోయిందా? ప్రవహించిందా? ప్రవహించింది. అలాగే ఇక్కడ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు మీ ఎదురుగుండా లోపల అలా ఉంచండి, మీ ఎదురుగుండా అమ్మవారు ఆవిర్భవించింది అనుకోండి. ఇప్పుడు ముందు ఎర్రటి కాంతి వచ్చింది. ఈ కాంతి కూడా సూర్యోదయంలో ఉన్న కాంతిలాగే వ్యాపిస్తుంది. ఈ వ్యాపకత్వం ఎంతవరకు ఉంటుంది అంటే, మిమ్మల్ని మినహాయించి ఉంటే తప్పు, ఆ కాంతిలో మీరు కూడా మునిగిపోతారు. ఆ కాంతి పైకి వచ్చేసేటప్పటికి ఆ ఎరుపు కాంతి మీ మీద కూడా పడిపోతుంది. పడిపోయేటప్పటికి మీరు ఆ ఎరుపు కాంతిలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు పైకి చూస్తున్నప్పుడు ఏమీ లేదు ఆ గదిలో. మీరు పూజా మందిరంలో కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా ఏమీ లేదు. ఇప్పుడు నేను ధ్యానం చేయడానికి ఇలా కళ్ళు మూసేసుకున్నాను అనుకోండి. కళ్ళు మూసేసుకోగానే అమ్మవారి ఆవిర్భావం జరిగేటప్పటికీ చుట్టూ ఎర్రటి కాంతి నిండిపోయి, ప్రాతకాలంలో చీకట్లు విచ్చుకుంటుండగా ఎర్రటి కాంతి చుట్టూ వస్తే అందులో మునిగిపోయినటువంటి నేను ఎలా ఉంటానో అమ్మవారి ఎరుపు కాంతిలో నేను మునిగితే అప్పుడు అది ఏమిటి అన్నారు శంకరాచార్యులు వారు? అది శ్రీ సరణిభిః అన్నారు. అది శ్రీ అనబడేటటువంటి ప్రవాహము. శ్రీ అనగా ఏమి? సమస్త మంగళములను కలిపి శ్రీ అంటారు. అందుకే పెళ్ళైతే పేరు శ్రీకారం లేకుండా రాసుకోకూడదు. శ్రీ రాసుకుంటే దోషం అని అనుకోకూడదు. ఎప్పుడైనా నిజానికి మీరు నా దగ్గరికి ఒక పుస్తకం పట్టుకొచ్చి దీని మీద ఆశీర్వచనం రాయండి అన్నారు అనుకోండి, నేను దాని మీద మంగళం మహత్ అని రాసి శ్రీ చాగంటి కోటేశ్వరరావు అని రాయాలి. అంతేగాని ఉట్టి చాగంటి కోటేశ్వరరావు నేను రాయకూడదు. శ్రీకారం చుట్టుకోవాలి. అంటే నేను శోభస్కరుడనై ఉన్నాను. ఏమిటి ఆ శోభ అంటే, నేను యజ్ఞాధికారమును కలిగి ఉన్నానంటే భార్యాసహితుడనై ఉన్నాను. ఇది ఈ మంగళప్రదత్వాన్ని చూపించడం కోసం శ్రీకారంతో పేరు రాసుకుంటారు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, అదేంటి ఆయన పేరుకి ఆయనే శ్రీకారం రాసుకున్నాడు ఏమిటనుకుంటారు. కానీ అసలు నిజంగా అలా ఉత్తి పేరు రాయకూడదు, శ్రీ అని పెట్టి రాసుకోవాలి. కాబట్టి ఇప్పుడు శ్రీ సరణిభిః, సమస్త మంగళములకు ఆలవాల మీదై ఉన్నది, అమ్మవారి దేహ కాంతి అయి ఉన్నది. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది.
ఎదుటి వ్యక్తి యొక్క దేహ కాంతి మిమ్మల్ని ఉద్ధరించడానికి పనికిరాదు. ఆరా అని ఒకటి ఉంటుంది. ఆరా అంటే ఒక్కొక్క వ్యక్తిలో కాంతి ఒక్కొక్కలా ఉంటుంది. అందరి కాంతి ఒక్కలా ఉండదు. ఉపాసన బాగా ఎక్కువగా చేస్తున్నాడు అనుకోండి, ఉపాసన బలం ఉన్న వాళ్ళు పట్టేసుకుంటారు. మీ కాంతి పెరుగుతోంది, మీరు ఏదో ఉపాసన చేస్తున్నారని చెప్తారు. ఒక్కొక్కరి ముఖం చూస్తే మీరు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉపాసనలో ఉన్నారా అని అడిగేస్తారు. ఎందుకంటే కొన్నాళ్ళ ఆ ఉపాసన చెయ్యగా ఆ వ్యక్తి ముఖంలో ఉపాసిస్తున్నటువంటి దేవత యొక్క ముఖం కనపడిన సందర్భాలు ఉన్నాయి. అలా మారుతారు. ఈ మార్పుకి క్రియాశక్తి అంటారంటే ఆయన అదిగా మారిపోతాడు. ఏ వస్తువుని ధ్యానం బాగా చేస్తున్నాడో ఆ వస్తువుగా ఆయన మారుతాడు. మారినప్పుడు ఏమవుతుందంటే ఆయన నోటి వెంట వస్తున్నటువంటి ప్రతి మాట ఆవిడ మాటగానే ఉంటుంది. ఇప్పుడు ఈ కాంతి, యువతల వారిలో ఉన్న కాంతి మీకు ఎంతవరకు ఉపయుక్తము అంటే, దర్శనము చేత మీరు ఆనందమును పొందుతారు. ఆయన ఒక గొప్ప ఉపాసకుడు అయి ఉంటాడు, అందుకే అటువంటి కాంతిని పొంది ఉన్నాడు, అటువంటి శోభని పొంది ఉన్నాడు అని. కానీ ఈ కాంతి మీకేమైనా ఉపయోగమా అంటే ఉండదు. ఆయన మీకేమైనా ఉపకారం చేస్తే, ఆయన మీకేమైనా ఉపదేశం చేస్తే, మీకేమైనా మాట్లాడితే మిమ్మల్ని ఏమైనా మార్చచ్చేమో తప్పించి, లేకపోతే ఆయన ఉపాసన చేత ఆయనకు కలిగిన కాంతి ఆయనని ఉద్ధరించడానికి పనికొస్తుంది అంతే. అమ్మవారి కాంతి అమ్మవారికి ఒక్కరికి పనికొచ్చేది కాదు, ప్రవహించే స్వభావం ఉన్నది. సూర్యోదయంలో వచ్చినటువంటి అరుణిమ ఎలా ప్రవహిస్తుందో ఈ అరుణిమ కూడా ప్రవహిస్తుంది. ఎప్పుడు? అది సూర్యోదయంలా మీకు ఈ కంటితో చూడ్డానికి దొరకదు. అంతర్నేత్రం విచ్చుకుని ధ్యానంలో ఇక్కడ చూస్తే ఆ ఎరుపు ప్రవహిస్తుంది మీ మీదకి. ఇప్పుడు ప్రవహిస్తే ఏమవుతుంది? ఉదయిస్తున్న సూర్యుడి కాంతి కిందకి మీ ప్రమేయం లేకుండా మీరు నిలబడితే ఎలా పడుతుందో అలా మీరిక్కడ ఆవిడ ఆవిర్భావాన్ని చూడగలిగితే ఆ కాంతిలో మీరు తడుస్తారు. ఇక్కడే మీరు బాగా గుర్తుపట్టారో లేదో అని నేను మరీ చెప్తున్నాను. శంకరాచార్యులు వారు లేకి మనిషి కారు, అక్కర్లేని మాటలు మాట్లాడడానికి. 3 లోకములలో ఉండేటటువంటి దేవకాంతలతో సహా అందరూ నీకు వశవర్తులవుతారు అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నిజంగా శంకరాచార్యులు వారు చెప్పింది స్త్రీలని వశం చేసుకోవడం అయ్యుంటే జగద్గురువుగా ఆయనకి అటువంటి లేకి మాటలు మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. సన్యసించిన మహాపురుషుడైన ఆయన ఉద్దేశ్యం అది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్న విషయాన్ని, నా తాపత్రయం నిన్న నేను మీకు సరిగ్గా చెప్పగలిగానో లేదో అని మళ్ళీ నేను ఒకసారి దాన్ని ఉటంకిస్తున్నాను అంతే. అయ్యో వీళ్ళు నన్ను నమ్మి పాపం కూర్చున్నారు ఇంత దూరం పరిగెత్తుకొచ్చి, నేను సరిగ్గా ఇంకొకసారి చెప్తే నా సొమ్ము ఏం పోయింది, ఇంకొకసారి అందుతుందేమో అని నా తాపత్రయం అంతే. ఎందుకు అలా చెప్తున్నావు అనుకోకండి. ఇప్పుడు ఆనందము అన్నదానికి ముందు ఒకటి ఉంటుంది, కామము. మీరు దీన్ని కొంచెం పట్టుకునే ప్రయత్నం చేయండి. కామము అంటే తుచ్చ కామము పక్కన పెట్టేయండి. కామం అనగా కోరిక. నాకు ఒక సుఖము, ఒక ఆనందము కలగాలనుకోండి, ఆ ఆనందమునకు ముందు ఉండేది ఏదంటే కోరిక ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నాకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డు, ఏదో పెద్ద లడ్డు అని ఇస్తుంటారే, ఆ పెద్ద లడ్డు ఒకటి పూర్తిగా నేను తినేయాలి అని నాకు ఒక కోరిక పుట్టింది. అంటే నాకేం లేదు సుమండి, ఏదో ఉదాహరణకి చెప్పానంతే. ఒక పెద్ద లడ్డు తినేద్దాం అని నాకు కోరిక ఉందనుకోండి. ఇప్పుడు ఈ కోరిక బాగా పెరుగుతుంటే నేను ఆనందాన్ని పొందుతానా? ఎంత పెరుగుతుంటే మనసు ఆ వస్తువు గురించి అంత వెంపర్లాడుతుంది. ఈ కోరిక ఎప్పుడు తృప్తి పొందేస్తుంది? నేను దాన్ని అనుభవించేసినప్పుడు కదండి. ఇప్పుడు ఆ పెద్ద లడ్డు ఎవరో అకస్మాత్తుగా తెచ్చి మీకు ఇద్దామని తెచ్చాను కోటేశ్వరారం, లడ్డు నా చేతిలో పెట్టారనుకోండి, నేను ఉత్తర క్షణం అయ్యో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కూడా చూడకుండా, గోపాలకృష్ణ గారు లోపలికి వెళ్ళాక ఒకసారి తలుపేసేయండి, ఒక్క 5 నిమిషాలు మీరు కూడా బయటికి వెళ్ళిపోండి, ఆయనకి ఏమైనా ముఖ పెట్టవలసి వస్తుందేమో అని బయటికి వెళ్ళిపోమని నేను ఒక్కడనే గబ లడ్డంతా తినేసి ఆఖరణ చేతి కట్టుకున్నది కూడా ఇలా అని పడేసుకొని ఓ గ్లాసు నీళ్ళు తాగేసాను అనుకోండి. ఇప్పుడు ఏమైంది? జాగ్రత్తగా గుర్తుపట్టండి. పెద్ద లడ్డు తినాలన్న నా కోరిక తీరిపోయింది. ఎప్పుడు తీరింది? లడ్డు నేనైపోయినప్పుడు. మీరు పసిగట్టారా? ఇప్పుడు లడ్డుందా, నేనున్నానా? లడ్డు నేనైపోయింది. లడ్డు నేనైపోతే నా ఆనందం ఆవిర్భవించింది. తిన్నానన్న ఆనందం నాకు వచ్చింది. తిన్నానన్న ఆనందం ఎక్కడిది? ఇక్కడిదే, కోరిక పక్కన అది కూర్చుంది. ఇక్కడ లడ్డు నేనైపోతే
ఈ ఆనందం పైకొచ్చింది. పైనుంచి ఆనందం రాలేదు, పైనుంచి లడ్డు వచ్చింది. ఆనందం ఇక్కడిదే పైకొచ్చింది. మీరు పట్టుకున్నారో లేదో, కోరిక పక్కన వస్తువు, కోరిక లోపలిదే, ఆనందం లోపలిదే. కోరిక తీరడానికి వస్తువు వచ్చింది, వస్తువు వస్తే ఆనందము ఇక్కడి నుంచే వచ్చింది. కామము వస్తువు పక్క పక్కన ఉండి ఆనందము ఉద్భుతమవుతోంది అస్తస్తమానం. ఈ ఉద్భుతమవుతున్న ఆనందం మాత్రం ఎప్పుడూ మీలోది. ఎప్పుడూ మీలోనే ఉన్న ఆనందం అస్తస్తమానం వస్తువుల చేత పొందడం కాదు. మూడు లోకములో ఉన్నటువంటి సమస్త కాంతలు నీకు ఎందుకు వశమవరు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? కాంత అని కాదు, కామమునకు కామోపభోగమునకు స్త్రీ సంపర్కాన్ని ఉదాహరణగా ఎక్కువగా చెప్తారు. కనుక ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే శంకరాచార్యులు వారిది, నీవు పూర్ణుడవై ఆనందము ఇక్కడే ఉన్నది. ఈ మూడు లోకములలో సమస్త ఆనందము ఏది ఉన్నదో ఆ ఆనందము నాలో ఉన్నది. నేనే ఆనంద స్వరూపుడనై ఉన్నాను. నాది దుఃఖ స్వరూపము కాదు, నేనే ఆనందం. నేను ఆత్మ. ఆత్మకు అసలు దుఃఖం అన్నది అంటదు. దుఃఖం అనేది మనస్సు యొక్క భావన, ఆత్మ ఎప్పుడూ అలాగే ఉంటోంది అని తాను ఆత్మగా నిలబడిపోయిన వాడు ఎవరున్నాడో వాడు అటువంటి స్థితిని పొందినవాడు. అనగా వాడు ఈశ్వరుడై జ్ఞాని అయి కదలక మెదలక చెక్కు చెదరక నిరంతరము ఆనంద స్వరూపుడై సాక్షిగా ఉంటాడు. ఏది మారుతోంది? ఇది మారుతోంది. దీనికి కష్టం, దీనికి సుఖం, దీనికి దుఃఖం, అన్నింటికీ వాడు సాక్షి. మీరు చూడండి, 50 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి వెడతారు. వెళ్ళి కూర్చున్నాడు. ఒక వ్యక్తి అన్నం లేక సినిమాలో అడుక్కుంటున్నాడు. సినిమాలో అడుక్కోవడం అంటే నా ఉద్దేశం సినిమాలో ఒక పాత్ర అడుక్కుంటోంది. ఎవరు వేయలేదు అన్నం. అతను స్పృహ తప్పి పడిపోయాడు. స్పృహ తప్పి పడిపోతే అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక కుక్క వచ్చి ఏం చేసిందంటే అతను శరీరాన్ని విడిచిపెట్టేశాడేమో అని అనుకుని అతని చెవు కొరికింది. కుయ్యోమని అరిచారు అతను. ఇప్పుడు మీరు అది చూసి కన్నుల నీరు కారుస్తారు. అబ్బబ్బబ్బా, ఎంత ఉదారమైనటువంటి, ఎంత విచారకరమైన విషయం నిజంగా అని. ఇప్పుడు అతను ఎన్ని కోట్ల మంది చేత కంట నీరు అలా పెట్టించగలిగితే అతనికి అంత పెద్ద అవార్డు వస్తుంది. మీరు ఆలోచించండి. అతను అలా బాగా యాక్ట్ చేసి ఏం చేస్తాడంటే లేచి అవన్నీ విప్పేసి ఆ మొహానికి వేసిన రంగు తుడిచేసుకుని పెద్ద కారు ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాడు. అతను కోట్లకి పడగలెత్తినవాడు. అతను నిర్భాగ్యుడిగా నటించాడంతే. అసలు అతను నిర్భాగ్యుడా? అతను నిర్భాగ్యుడిగా చేసిన నటనకి మీరు 50 రూపాయలు ఇచ్చి ఏడ్చి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయి అంటారు అబ్బా ఏమి యాక్ట్ చేశాడండి, ఏమి యాక్ట్ చేశాడండి. ఆఖరికి ఏం చేస్తుందంటే ఓ పెద్ద బంగారు నంది ఒకటి ఆయనకి ఇస్తారు. నంది అంటే ఆనందం. ఈ బాగా ఏడిచిన వాడికి, ఏడిపించిన వాడికి ఓ నందినిచ్చి ఎంత బాగా నటించావో అంటారు. అంటే ఇప్పుడు నంది ఎందుకు అందుకున్నాడు? తన స్వరూపం అది కాకపోయినా తన స్వరూపము దరిద్రుడిలా బాగా నటించి చూపించినందుకు. ఇప్పుడు మీరు చెప్పండి, అతను దరిద్రుడు అయినందుకు నందిచ్చారా, దరిద్రుడిగా నటించినందుకు నందిచ్చారా? నటించినందుకు నందిచ్చారు. అతను లోపల దరిద్రుడు కాడు, లోపల కోటీశ్వరుడు. ఈ 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళల్లో ఎవడు వాడు ఐశ్వర్యానికి సరిపోడు. వాడు సింగపూర్ వెళ్ళి షాపింగ్ చేస్తాడు, వాడు దరిద్రుడు ఏంటి? వాడంతా బాగా నటిస్తాడంతే. అలాగే నీవు నిత్యతృప్తుడవు, పూర్ణుడవు, నువ్వు ఆత్మస్వరూపివి, నీవు ఆత్మవు. కానీ నువ్వు అజ్ఞానం చేత జీవుడు అనుకుంటున్నావు, అందుకని కోరుతున్నావు. నువ్వు ఎప్పుడైతే ఆత్మవని తెలుసుకున్నావో అన్నీ నీవైపోయాయి. లడ్డు నీవైపోయి ఆనందం వచ్చేసినట్టు అన్నీ నువ్వుగా మారిపోయి ఆనందముగా నిలబడిపోతావు. ఈ స్థితిని నువ్వు పొందుతావని రహస్యంగా చెప్పడం ఇది ఎప్పుడు అందుతుంది? శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఇలా ఎందుకన్నారండి అని మీరు ముందు బాగా ఆలోచించారు. గురుభక్తితో ఆలోచించేటప్పుడు. అంతేగాని శంకరాచార్యులు వారు ఇలా చెప్పారండి రేపటి నుంచి ఇలా ధ్యానం శ్లోకం మొదలెడదాం, ఒక్కళ్ళతో విసిగెత్తిపోతున్నానని చెప్పేసి ఈ ధ్యానం మొదలెట్టకూడదు. శంకర భగవత్పాదులంతటి వారు ఇలా చెప్తారా అని మీరు దాన్ని ఎందుకు ఇలా రచించి ఉంటారు అని మీరు బాగా తరచి ఆలోచన చేస్తున్నారనుకోండి. ఇలా రాయిరే ఎందుకు చెప్పుంటారు ఎంత ఆలోచించినా విడలేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు ఆలోచించడం అంటే ధ్యానం చేస్తున్నారు. ఆ ఎరుపు కాంతిలోకి మిమ్మల్ని తీసుకెళ్లడానికి జగద్గురువులు మీ చేత ధ్యానం చేయించారు. దాన్ని అర్థం అవ్వకుండా శ్లోకాన్ని నట్టిపెట్టి ఉంచారు. పొడుపు కథలు అంటారు మన వాళ్ళు. బాగా పొడుపు కథలు వేశారనుకోండి, బాగా ఆలోచిస్తాడు. మా చిన్నతనంలో అన్నం తింటుంటే
మా అక్క అనేది ఏదో భూలోకం మీద వెండి లోకంలో ముత్యాల్లో 5 కాంతలు నాట్యం చేస్తున్నారు, ఏదో చెప్పరా పెద్ద తమ్ముడు అనేది. అంటే దీని అసాధ్యం కూడా ఇలాగే అడుగుతుందని అన్నం తింటూ అదే పనిగా ఆలోచిస్తూ పప్పేసుకున్న వాళ్ళం పప్పేసుకునే తినేసి పులుసు వేసుకోవడం మర్చిపోయిన తర్వాత మా అమ్మగారు ఏదో ఏంట్రా కడాకు తిండి ఏమిటి ఆలోచిస్తున్నావు, పిచ్చ ఆలోచనలు, నువ్వు అన్నం తినేటప్పుడు కూడా ఆవిడ మొట్టికాయ ముట్టిన తర్వాత అన్నం తిని మజ్జిగ అన్నం కూడా తినేశాక ఎంత ఆలోచించినా అర్థం కాక ఏమిటి అని నువ్వు అడిగింది అర్థం కాలేదంటే నువ్వు తిన్నావేరా అనేది. అదేమిటి అంటే అవును భూలోకం మట్టి, దాని మీద నువ్వు పెట్టుకున్న వెండి కంచం వెండి లోకం, దాంట్లో అమ్మ నీకు పెట్టిన అన్నం ముత్యాలు, అందులో నాట్యం ఆడుతున్న కాంతలు నీ 5 వేళ్ళు, నువ్వు తిన్నా అన్నం అనేది. అమ్మ దీన సాధ్యం కూడా ఎంత చిన్న విషయం అడిగిందిరా, అనవసరంగా ఆలోచించాం అనుకునేవాడు. అంటే ఇంత ధ్యానం మీతో చేయించాలి. ఎర్రటి కాంతి, ఆ కాంతి పడితే ఇలా జరుగుతుందా అని అసలు ముందు కాంతి గురించి పోని చేద్దాం అక్కడ వరకు. ఇలా అంటే ఏమిటి వస్తుంది అంటే వశిన్యాది దేవతలు ఏది చెప్పారో దాన్ని ముడి విప్పకుండా ఇంకొక ముడి వేయడం. ఈ ముడి ఎప్పుడు విడుతుంది? మీరు ధ్యానం చేసి అనుభవిస్తే విడుతుంది. ఎవరో ఒక మహాత్ముడు అనుభవిస్తాడు, అనుభవించి ఆ ముడి విప్పి లోకానికి అందిస్తాడు. ఇప్పుడు అలా చేస్తే ఏమవుతుంది? నోటితో చెప్పడం కాదు, మీరు ఒకప్పుడు మీరే ఆ ఆనందంగా మారిపోతారు. అదే జీవితానికి పరమార్థం, అదే మోక్షం. ఈ స్థితిని అందించగలదు అమ్మవారి కాంతి. ఒక ఉపాసకుడి కాంతి మీకు ఉపయోగం లేదు, అమ్మవారి కాంతి మీకు ఉపయోగం. ఇది ఆ ఎర్రటి కాంతికున్నటువంటి గొప్పతనం. అందుకే సనాతన ధర్మం అంత గొప్ప ధర్మం మీకెక్కడా కనపడదు. వశిన్యాది దేవతలు లాంటి దేవతలు అమ్మవారి అనుగ్రహం ఏమిటంటే, అయ్యయ్యో పిల్లలు పాడైపోతున్నారు, ఎలా వీళ్ళని నేను కాపాడడం, ఎలా వీళ్ళు ఇలా అజ్ఞానంలో మగ్నమైపోయి ఉన్న వాళ్ళని నేను ఎలా రక్షించడం. ఆవిడ తలుచుకుంటే తెల్లగా రాలేదా, ఆకుపచ్చగా రాలేదండి. పార్వతీదేవి ఆకుపచ్చగా ఉంటుంది, గౌరీదేవి పసుపు తెలుపుల్లో ఉంటుంది, దుర్గాదేవి నీలంగా ఉంటుంది, లలితాదేవి ఎర్రగా ఉంటుంది. నిజానికి మీరు విద్యారని చెప్పినవన్నీ ప్రకృతిలో అమ్మవారి రంగులవన్నీ. ఈ రంగులే లలితాదేవి ఎరుపు ఎందుకు ఎంచుకుంది? నిన్న నాకు ఉపన్యాసం చెప్పేటప్పుడు అనిపించింది, ఒక్క బ్లాక్ బోర్డు శుద్ధ ముక్క ఉంటే ఎంత బాగుండేది అనిపించింది. మీకు నిన్న చెప్పాను, నేను మళ్ళీ దాన్ని చెప్తున్నానని మీరు అనుకోకండి. ఉన్నది తెలుపు అంటే అందరం ఈశ్వరుడిలోనే ఉన్నాం. ఈశ్వరుడిలో ఉన్న వాళ్ళని జీవుడిగా విడిపోవడం అన్నది ఎప్పుడు మొదలైందంటే ముందు ఎరుపు విడితే. అందుకే విబ్జిఆర్ అని రాస్తే ఆర్ చివరకు ఉంటుంది. అంటే తెలుపులోంచి మొదట ఆర్ విడింది ఎరుపు, ఆ తర్వాత విబ్జి అన్నది వైలెట్, ఇండిగో, బ్లూ, ఎల్లో, గ్రీన్, రెడ్ అవన్నీ రంగులన్నీ విడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ విడ్డాక ఈ చివరికి నలుపు. ఎరుపు రంగు అంటే బ్రహ్మము నుండి జీవుడగుట, జీవుడు మళ్ళీ జ్ఞానమును పొంది బ్రహ్మమగుట. ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంతో నేను జీవుణ్ణనుకోవడం అమ్మవారి ఆటే, మళ్ళీ కలపడం అమ్మవారి ఆటే. ఎందుకండి ఇలా కలపడం, విడదీయడం? చాలా కాలం ప్రేమించిన వ్యక్తి అంటే మళ్ళీ నేను పనికిమాలిన ప్రేమల గురించి మాట్లాడలేదు. ఏదో అది ఒక ధర్మబద్ధమైనటువంటి అంగీకరించదగినటువంటి ప్రేమ అయితే, అంగీకరించదగిన ప్రేమ అంటే మళ్ళీ నేను ఇంకొక ప్రేమలో అంగీకరించవలసిన విషయం మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నది కేవలం దాంపత్యమునందు ప్రేమ వంటి ప్రేమ. కొన్నాళ్ళు విడిపోయి మళ్ళీ కలుసుకున్నప్పుడు ఉండేటటువంటి ఆనందం ఎటువంటిదో, బ్రహ్మము నుండి జీవుడు విడివడి జ్ఞానమును పొంది మళ్ళీ కలుసుకోవడం అటువంటి ఆనందం. అంతే, అంతకు తప్ప ఇంకేం ఉండదు. ఈ జ్ఞానము కలగడానికి నేనేం చెయ్యగలను? అమ్మవారు ఆలోచించింది, నా కాంతి వాళ్ళ మీద పడేటట్టు చేసుకోవాలి చాలు. నా కాంతి ఎలా పడుతుంది? అక్కడ విగ్రహం అని మీరు అనుకున్న నాళ్ళు ఆ కాంతి మీ మీద పడదు. మీరు ఇక్కడ ఉపాసన చేసి అమ్మవారి ఆవిర్భావాన్ని చూసి ఎరుపు కాంతి మీ మీద పడుతున్నట్టు ఉపాసన చెయ్యగలిగితే ఉత్తర క్షణంలో మీ యందు ఒక మార్పు వస్తోంది. ఈ మార్పు క్రియాశక్తి. క్రియ అంటే పని ఏ పనైనా దేంతో చేస్తాం? చేత్తో చేస్తాం. ఈ మార్పు అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఇప్పటి వరకు జీవుడని సంసారంలో ఉండిపోయిన వాడు కాదని మార్పు చెంది భగవంతుడి వైపుకి అడుగులు వేయడం మొదలెడతాడు. ఈ మార్పు ఎలా వచ్చింది
అంటే మార్పు క్రియాశక్తి కనుక క్రియ చేతులు చేస్తాయి కనుక చేతుల్ని చూస్తే వస్తుంది. అందుకే చేతులు చూడకుండా తల కనపడదు. అమ్మవారి చేతులు ముందు చూస్తే తప్ప అమ్మవారి తల కనపడకూడదు. అందుకే ముందు చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక విజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మళ్లీ కాంతి చూశాక అప్పుడు చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇంకా తల దగ్గర నుంచి పాదం వరకు వెళ్ళిపోతారు. అంటే అమ్మవారిని ఇక్కడ నిలబెట్టుకోగలుగుతారు. ఈ నిలబెట్టుకోవడానికి మీలో మార్పు రావడం అన్నది మొదలెక్కడా? ఎరుపు కాంతి మీ మీద పడేటట్టు మీరు ధ్యానం చెయ్యడంతో ప్రారంభం. ఆ ధ్యానమునకు మళ్ళీ ఇంకో మొదలుందా? లేదు. మీరు అక్కడ ప్రారంభం చేయవలసిందే. మనిషిగా చేయడం మొదలెడితే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరణం ఎలా ప్రారంభమవుతుంది? చతుర్బాహు సమన్విత 4 భుజములతో ఆవిర్భవించిన తల్లిగా మిమ్మల్ని అనుగ్రహించడం ప్రారంభిస్తుంది. లలితా సహస్రనామాన్ని అర్థం చేసుకోవలసిన విధానం అది. అంతేకాని ఏ నామానికి ఆ నామం కింద అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు దానికి అర్థం చెప్పారనుకోండి, అమ్మవారు 4 భుజములతో ఉన్నది అని మీరు చెప్పడానికి వశిన్యాది దేవతలు ఆ మాట చెప్పలేదు మీకు. దాన్ని మీకు అన్వయం చేసుకుని మీరు అనుగ్రహింపబడాలని అమ్మవారు వశిన్యాది దేవతలతో స్తోత్రం చేయించింది. మీకు ఎలా పనికొస్తుంది ఇప్పుడు ఆ 4 భుజాలు? మీకేమైనా ఉపయోగం ఉందా? మీరు ఒకటి ఆలోచించండి. అమ్మవారికి 4 భుజాలా, అమ్మవారికి 2 భుజాలా, అమ్మవారికి 8 భుజాలా, అమ్మవారికి 18 భుజాలా, అమ్మవారికి 1000 భుజాలా? నాకు చెప్పండి. మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరో తెలుసా అండి? లలితాదేవిగా ఉంటే 4 భుజాలు, పార్వతీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, గౌరీదేవిగా కూర్చుంటే 2 భుజాలు, కాళికాదేవిగా వస్తే ఆవిడికి 1000 భుజాలు. లేదు ఆవిడ మహిషాసుర మర్దనిగా వస్తే 18 భుజాలు. కాదు ఆవిడ ఒకనాడు లలితాదేవిగా ఉంటే ఎర్రబట్ట, ఆవిడ గౌరీదేవిగా ఉంటే పచ్చబట్ట, ఆవిడ అసలు కాళికగా ఉంటే దిగంబరి. ఆవిడ పుర్రెల మాల కట్టుకుంటుంది మొలకి. ఏది కట్టుకున్నా మీకు అమ్మ అంతే. తత్వం మాత్రం అమ్మే. ఆవిడ ఎలా ఉండనివ్వండి మీకు అనవసరం. ఆవిడ గంగోత్రిగా హిమాలయ పర్వతాల మించి జరితో కింద పడుతున్నది గంగే. మీరు 11 అయితే తప్ప స్నానం చెయ్యలేనంత వేగంతో హరిద్వార్లో ప్రవహించినది గంగే. మీరు కాశీలో దిగి స్నానం చెయ్యగలిగినటువంటి సాధు ఆ ప్రవాహంతో ఉన్నది గంగే. అన్ని చోట్ల గంగే. మీరు కాలు పెట్టలేకపోయారు, మీ శక్తి తక్కువ తప్ప మీరు స్నానం చేయలేకపోయారన్నది గంగ కాదనకండి. మీరు ఉపాసన చెయ్యలేరేమో కొన్ని రూపాలు, మీ శక్తి సరిపోదేమో, కానీ ఆవిడ అమ్మతనం మాత్రం ఆవిడికి లేకపోవడం అన్నది లేదు. కాళికగా ఉపాసించగలిగితే రామకృష్ణ పరమహంస ఉపాసించగలిగారు. రామకృష్ణ పరమహంస ఉపాసన అంటే ఏమిటో తెలుసా అండి? ఆయన తన మేనల్లుడితో కలిసి మాట్లాడుతున్నారు ఒక రోజున కలకత్తాలో మఠంలో. మాట్లాడుతూ ఉండగా అమ్మా 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 అంటూ పరిగెత్తి స్పృహ తప్పి పడిపోయారు. పరిగెత్తుకెళ్ళి స్పృహ తప్పి పడిపోతే మేనల్లుడు వచ్చి నీళ్లు కొట్టి లేపాడు. ఉన్మాదంలాగా ఏదో మాట్లాడారు. కాసేపు మాట్లాడిన తర్వాత అడిగాడు మేనల్లుడు, ఏమైంది మామయ్య, ఎందుకు పడిపోయావు అని అడిగాడు. ఇక్కడే ఈ పొదల్లోనే అమ్మవారు ఎర్రటి చీర కట్టుకుని ఆకుపచ్చటి అంచుతో ఉన్న చీరతో గొల్లపిల్లలతో కలిసి నా తల్లి ఆడుకుంది ఈ చెట్టు పొదల్లో. మా అమ్మని చూడగానే అమ్మా 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 అని పరిగెత్తాను. నేను దగ్గర దాకా పరిగెత్తిన తర్వాత అమ్మ నా వంకిలా చూసింది. అమ్మని చూడగానే, అమ్మ నా వంక చూడగానే, ఆ రూపాన్ని చూడగానే ఆనంద పారవశ్యంతో మూర్ఛపోయాను రా అన్నారు. ఆయన లేపి మేనల్లుడు గుళ్ళోకి తీసుకెళ్ళాడు. పొద్దున్న కట్టిన చీర కాదు, ఎర్రటి చీర ఆకుపచ్చ అంచుతో కట్టుకునింది కాళికాదేవి. మేనల్లుడు అన్నాడు, ఎంత పని చేశావు మామయ్య, అమ్మా అమ్మా అంటూ నువ్వు ఎందుకు పరిగెత్తావు, నన్ను పిలిచి చెప్తే నీ పట్టుకుందురు కదా అన్నాడు. ఇది అమాయకత్వం. అంటే పరమహంస అన్నారు, మనం పరిగెత్తి పట్టుకుంటే దొరుకుతుందిరా, ఆవిడ దొరకాలనుకుంటే దొరుకుతుందిరా, ఆ దొరికేటట్టు అనుగ్రహించడానికి ఇలా పరిగెడుతున్నాను రా అన్నారు. అది భక్తి, అది ఉపాసన. కాబట్టి చూడండి, ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఆ తల్లి అనుగ్రహించడమే చతుర్బాహు సమన్విత. మీకు పరమ లాలిత్యమై కోమలమై ఉపాసించడానికి ఎటువంటి స్థాయి వారికైనా ఇబ్బంది లేని రూపంతో ఆవిర్భవించింది లలితగా, పరమ ప్రసన్నమూర్తి. ఇప్పుడు అటువంటి తల్లి చతుర్బాహు సమన్విత 4 భుజములతో ఉంది. ఆవిడ 4 భుజాలతో ఉంటే మీకు వచ్చేటటువంటి విషయం ఏమైనా ఉందా మీరు ఆలోచించండి. సమన్విత కూడి ఉన్నది అంటే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నాకు 2 చేతులకి 6 వేళ్లతో పుట్టాను అనుకోండి,
వెంటనే ఏమంటారంటే ఏమిటండి ఈ పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయి, ఏమిటండి ఈ పిల్లాడికి 6 వేళ్ళు ఉన్నాయని విచిత్రంగా చూస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తారంటే మా నాన్నగారు అమ్మగారు నాకు 6వ వేలు తీయించేస్తారు. ఎందుకు తీయించేస్తారంటే లోకంలో అందరూ ఉన్నట్టు ఉండాలి కానీ వీడు 6 వేళ్లతో ఉంటే విచిత్రంగా ఉంటాడు.